టీడీపీ లీడర్ ముప్పవరపు వీరయ్య చౌదరి గారు ఇక లేరండి. నో మోర్. వీరయ్య చౌదరి గారిని గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు మాస్కులేసుకొని వచ్చి అరౌండ్ 7:38 పీఎంకి హత్య చేసి వెళ్లారు. ఈ ఘటన వచ్చేసరికి ఒంగోలు ప్రకాశం జిల్లా తన టీడీపీ ఆఫీసులో జరిగింది. మనిషిని 25 కత్తిపోట్లతో పొడిచారంటే ఎంత కిరాతకమని చెప్పాలి. అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావురా ఆయన గురించి అని మీకు చాలా మందికి సందేహం వచ్చే ఉంటుంది. అందరి లీడర్ అండి. లీడర్ అనే కాడికి మా అన్ననే చెప్పాలి. మాది అమ్నబ్రోల్ గ్రామమే. వీరయ్య చౌదరి గారు తన చిన్నతనం నుండి అమ్నబ్రోల్ గ్రామంలో నివసించాడు. వీరయ్య చౌదరి గారు ఎవరో కాదు, ఈదర హరిబాబు గారి మేనల్లుడే. వీరయ్య చౌదరి గారికి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయండి. ఒక దమ్మున్న లీడర్ అని చెప్పాలి. వీరయ్య చౌదరి గారు 2014 టు 2019 నాల్పాడు మండలంలో ఎంపీపీగా పనిచేశారు. ప్రజెంట్ బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. వీరయ్య చౌదరి గారిని హత్య చేయడానికి గల కారణం ఏంటంటే తన బిజినెస్ లో వచ్చిన చిన్న చిన్న గొడవలు. వీరయ్య చౌదరి గారికి ఆల్రెడీ లిక్కర్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఆ లిక్కర్ షాప్ బిజినెస్ లో తనకి తన సన్నిహితులకి ఏదో మనస్పర్ధలు వచ్చాయని చెప్తున్నారు చాలా మంది. ఈ హత్య వెనక చాలా కోణాలే ఉన్నాయి. ప్రజెంట్ అందరూ అనుకున్న మాటలైతే ఇవే. లిక్కర్ షాప్ మధ్యన వచ్చిన గొడవల్లో తన సన్నిహితులే తనని హత్య చేయించారని. వీరయ్య చౌదరి గారు తన పార్టీ ఆఫీస్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్లో అండ్ కింద చాలామంది నాయకులు కూర్చొని ఉన్నారు. అయితే నలుగురు 2 బండ్లు వేసుకొని వచ్చారు. అక్కడ కింద ఉన్న వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. వీళ్ళు వీరయ్య చౌదరి గారితో మాట్లాడటానికి వచ్చారేమో అని. వాళ్ళు కింద నుంచి వెళ్ళేటప్పుడు మాస్కులు వేసుకోకుండా వెళ్ళారు. అండ్ పైకి వెళ్ళంగానే మాస్కులు వేసుకొని వీరయ్య చౌదరి గారిని వెంటనే హతమార్చారు. హతమార్చిన వెంటనే ఆ నలుగురు కిందకు వచ్చి వెంటనే ఆ 2 బైకుల మీద వెళ్ళిపోయారంట. అంటే ఆ సమయానికి వీరయ్య చౌదరి గారి దగ్గర డబ్బులున్న బ్యాగ్ కూడా ఉందంట. ఆ బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ నలుగురు హంతకుల్లో 2 హంతకులు అయితే చాలా చిన్న వయసు గల పిల్లలంట. పార్టీ ఆఫీస్కి వెళ్ళిన వీరయ్య చౌదరి గారిని ఒంటరిగా ఉండటం చాలామంది గమనించే ఉంటారు. గమనించి వీళ్ళకి హింట్ ఇచ్చి ఉంటారు. అంటే ఎవరు లేని సమయాన్ని చూసుకొని పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి ఆయన్ని హతమార్చారు. వీరయ్య చౌదరిని కానీ రీసెంట్ టైమ్స్లోనే చూశానండి. నేను ఎక్కడో కాదు, అమలాపురం పక్కన ఉన్న వినోదరెడ్డిపల్లి గ్రామంలో అంబేద్కర్ గారి జయంతి జరిగిన రోజు ఆయన వచ్చాడు. యాజ్ యూజువల్ వీరయ్య చౌదరి గారి స్పీచ్లు అంటే చాలా బాగుంటాయి. అండ్ అక్కడ చూశాను, మళ్ళీ అమలాపురం గ్రామంలో చూశాను. న్యూ ఇయర్ రోజు వచ్చాడు. అమలాపురం అంతా తిరిగి అన్ని కేకులు కోశారు. అంటే వీరయ్య చౌదరి గారికి ఒక కమ్యూనిటీ అంటూ కాదు, ఇటు హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. అంటే వీరయ్య చౌదరి గారిని నమ్ముకొని చాలా దళితులు కూడా ఉన్నారు తెలుసా మీకు. వీరయ్య చౌదరి గారు చాలా నిరుపేదలకు సహాయం చేశారండి. వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇప్పించారు. అంటే ఏదేమైనా కానీ వీరయ్య చౌదరి గారు ఇక లేరన్న మాట అయితే నేను తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆయన ఫ్లెక్సీలే కనపడుతూ ఉంటాయి. రోజు కనపడతాయి. ఇందాక వచ్చేటప్పుడు కూడా చూసాం మేము. ఆయనని అంతగా ప్రేమిస్తారు. క్రిస్టియన్ సోదరులు అయితే ఈస్టర్ సందర్భంగా వేశారు. అండ్ ముస్లిం సోదరులు రంజాన్ సందర్భంగా వేశారు. అంటే మొన్న హిందువులు ఉగాది సందర్భంగా ఆయన ఫోటో వేశారు. అంటే మా పిన్ని కూడా ఫోన్ చేసి చెప్తుంది, నాగులపలపాడు అటు సైడ్ వస్తే ఎటు చూసినా వీరయ్య చౌదరి గారి ఫొటోసే ఉంటాయిరా అని. అండ్ హీఈస్ ఏ డైనమిక్ లీడర్ అండి. కేసులో పోలీసులు సాల్వ్ చేయాల్సింది ఒకటే, అసలు వాళ్ళెవరు, ఎందుకు చంపారు, అసలు ఏ పర్పస్ మీద చంపారు, ఇదేమన్నా ఫ్యామిలీ తగాదలా లేక రాజకీయ కుట్రలా ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఒంగోలు రిమ్స్ దగ్గర వీరయ్య చౌదరి గారి ఫ్యాన్స్ అండ్ అభిమానులు చాలా మంది అయితే గుమ్ముకూడి ఉన్నారు. అండ్ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా వచ్చినాడు రిమ్స్ దగ్గరికి. అసలు మన కంటెంటే ఇది కాదు. మన కంటెంట్ వచ్చేలేక మూవీ కంటెంట్. కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా అన్న గురించి నేను చేయకపోతే ఎవడు చేస్తాడు. ఆ అన్నాన్ని నేను ఎందుకు అంటున్నానంటే నా చదువులో కూడా ఆయన సహాయం చేశారండి నాకు. అందుకే అన్నాన్ని బోధిస్తున్నాను. వీరయ్య చౌదరి గారు చనిపోయారని మాకు అరౌండ్ 9:30 పీఎంకి తెలిసింది. అండ్ మా అమ్మ ఇంతవరకు అన్నం కూడా తినలేదు తెలుసా. తను చాలా ఫీల్ అయిపోతున్నారు. మా అమ్మే కాదండి, చాలామంది యువకులు అండ్ చాలా ఏజ్డ్ పర్సన్స్ అందరూ బాధపడుతున్నారు ఈయన చనిపోవడం తోటి. అండ్ ఏదేమైనా కానీ ఇక వీరయ్య చౌదరి గారు లేరన్న లోటుని ఎవరూ తీర్చలేరు. అంటే ఆయన చేసిన అన్ని గొప్ప పనులు ఇక ఎవరు చేయరనేదే కూడా నా అభిప్రాయం. అగులుపులపాడు సైడ్ మండలం అంతా వీరయ్య చౌదరి గారికి మంచి బలం అండి. వీరయ్య చౌదరి అన్న, వి మిస్ యూ అన్న.